కర్ణుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుందాం రండి. మహాభారతంలో ఒక మంచి యోధుడు అండ్ అలాగే పరశురాముడి శిష్యుడు అండ్ అలాగే దుర్యోధనుడితో చేరి పాండవులపై యుద్ధం చేసి అండ్ అలాగే కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు అర్జునుడి చేతిలో మరణించాడు కర్ణుడు. అండ్ కర్ణుడికి తన పూర్వజన్మలో ఎవరు అండ్ అలాగే నరనారాయణుడికి కర్ణుడికి సంబంధం ఏంటి, సూర్యుడు కర్ణుడికి ఇచ్చిన వరం ఏంటి తెలుసుకుందాం రండి. ఒకసారి దుర్వాస మహర్షి యదురాజు ఆయన కుంతిభోజ ఇంటికి వస్తాడు. అండ్ దుర్వాస మహర్షి సాక్షాత్తు శివుని అవతారం. అండ్ దుర్వాస మహర్షి ముక్కోపి. అయితే రాజా కుంతిభోజ తన కూతురైన కుంతికి ఆయనకు సకల మర్యాదలు చేయమని చెప్తాడు. ఆవిడ ఎలాంటి లోటు లేకుండా ఆయనకి మంచి సేవలు చేస్తుంది. కుంతి సేవలకు మెచ్చి సంతాన సాఫల్య మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే తనకు నచ్చిన దేవుణ్ణి కోరుకొని సంతానాన్ని పొందొచ్చు. ఇక్కడ ఏ ఫిజికల్ ఇంటిమసీ లేకుండా పిల్లల్ని కనడం. అయితే ఇక్కడ మనుషుల్లాగా దేవతలు పిల్లల్ని కనరు. అండ్ ఆ తర్వాత కుంతి ఒకసారి దుర్వాస మహాముని ఇచ్చిన మంత్రాన్ని టెస్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తుంది. అండ్ అప్పుడు ఆమెకు తెలియదు ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయని. అప్పుడు సూర్యుడికి పూజ చేయగా సూర్యుడి ప్రత్యక్షమై తనకు ఒక బిడ్డని వరప్రసాదంగా ప్రసాదిస్తాడు. అప్పుడు వాడే పెరిగి పెద్దయి కర్ణుడవుతాడు. పెళ్లి కాకముందే కుంతి తల్లి అవుతుంది. ఎక్కడ అవమానాలు వస్తాయో అని కర్ణుడిని ఒక పెట్టెలో పెట్టి అందులో బంగారం లాంటివి పెట్టి నదిలో వదిలేస్తుంది. అండ్ అప్పుడు ఆ పెట్టె రాధ మరియు అతిరథులకి దొరుకుతుంది. అండ్ ఇది మనకు తెలిసిన మహాభారతంలోని స్టోరీ. ఇప్పుడు మనం ద్వాపర యుగం నుండి సత్యయుగానికి వెళ్దాం. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరిస్తాడు. ఆ తర్వాత ఆ అవతారం నరుడు అలాగే నారాయణుడిగా విడిపోతుంది. ఆ తర్వాత త్రేతాయుగం మొదలవుతుంది. అప్పుడు నరుడు మరియు నారాయణుడు దక్ష ప్రజాపతి కూతురైన మూర్తి అలాగే బ్రహ్మకుమారుడైన ధర్మకి కుమారుడుగా జన్మిస్తారు. అలాగే అదే సమయంలో దంభోద్భవుడైన రాజు సూర్యుడికి ఘోరమైన తపస్సు చేసి సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటాడు. అండ్ అప్పుడు సూర్యుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు దంభోద్భవుడు మరణమే లేని వరాన్ని ఇవ్వమని కోరగా దానికి సూర్యుడు నిరాకరిస్తాడు. అప్పుడు 1000 కవచాలను వరంగా ఇవ్వమని కోరుతాడు. అప్పుడు సూర్యుడు ఆ 1000 కవచాలని ప్రసాదిస్తాడు. కాకపోతే ఇందులో ఒక చిన్న షరతు పెడతాడు. ఆ 1000 కవచాలను విరగొట్టాలి అంటే 1000 ఏళ్లు తపస్సు చేసి మరో 1000 సంవత్సరాలు అతనితో యుద్ధం చేయాలనే ఒకటి షరతుగా పెడతాడు. కాగా కవచాన్ని విరగొట్టిన తర్వాత యుద్ధంలో చేసిన వాడు మరణించాలి అని కోరుతాడు. అప్పటి నుండి సహస్ర కవచుడు అనే రాక్షసుడుగా పేరు చెందుతాడు. అండ్ ఆ వరం పొందాక ఋషులని అలాగే దేవతలని మిగతా సామాన్య జనాలని హింసిస్తాడు. అదే సమయంలో నరనారాయణుల గురించి తెలుసుకొని యుద్ధానికి దిగుతాడు దంభోద్భవుడు. అప్పుడు నారాయణుడు యుద్ధం చేయక నరుడు తపస్సు చేస్తూ ఉంటాడు. ముందుగా 1000 సంవత్సరాలు నారాయణుడు యుద్ధం చేసి ఒక కవచాన్ని విరగొట్టగానే నారాయణుడు మరిస్తాడు. అలాగే అప్పుడు 1000 సంవత్సరాలు మృత్యుంజయ మహామంత్రతో తపస్సు పూర్తి చేసి వచ్చిన నరుడు వచ్చి నారాయణుడిని బ్రతికిస్తాడు. ఆ తర్వాత నరుడు దంభోద్భవుడితో యుద్ధం చేస్తాడు. ఈసారి నరుడు దంభోద్భవుడితో 1000 ఏళ్ల పాటు యుద్ధం చేసి తన రెండవ కవచాన్ని విరగొడతాడు. అండ్ మళ్ళీ నారాయణుడు వచ్చి బ్రతికిస్తాడు. ఇలాగా 999 కవచాలు నరుడు నారాయణుడు కలిసి విరగొడతాడు. ఈ విధంగా 9,99,000 పాటు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అండ్ అలాగే మరొక కవచం మిగిలిపోయినప్పుడు సూర్యుడిని ప్రార్థించి సూర్యుడిని ఇవ్వమని కోరుతాడు. అప్పుడు సూర్య భగవానుడు నరుడు నారాయణుడు మరో అవతారం ఎత్తే వరకు తనకు ఆశ్రయం కల్పిస్తానని చెప్తాడు. ఈలోపు త్రేతాయుగం పూర్తయి ద్వాపర యుగం మొదలవుతుంది. ద్వాపర యుగంలో కుంతికి దుర్వాస మహాముని ఇచ్చిన సంతాన సాఫల్య మంత్రం కారణంగా దంభోద్భవుడు కుంతికి కర్ణుడుగా జన్మిస్తాడు. ఈ విషయం తెలుసుకొని నరనారాయణులు శ్రీకృష్ణార్జునులుగా పుడతారు. అండ్ దంభోద్భవుడు రాక్షసుడుగా చేసిన పాపాలకు కర్ణుడు అనేక శాపాలు పొంది కురుక్షేత్ర మహాయుద్ధ సంగమంలో అర్జునుడి చేతిలో మరణిస్తారు. ఈ అర్జునుడే నరుడు, శ్రీకృష్ణుడే నారాయణుడు. ఇది కర్ణుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.